మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని యశోద హాస్పిటల్లో కేసీఆర్ పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. గుండె ఊపిరితిత్తుల పనితీరు బాగుందని, రేపు లేదా ఎల్లుండి సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచంలోనే నిష్ణాతులైన డాక్టర్లతో వైద్యం అందించాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఐసీయూలో చూసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, తర్వాత న్యూరాలజిస్టులు అందరితోనే మరి చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పిన విషయాలంటే హార్ట్ ఫంక్షనింగ్ బాగుంది, అదేవిధంగా లంగ్స్ ఫంక్షనింగ్ కూడా బాగుంది, తర్వాత వైటల్ పార్ట్స్ అన్ని కూడా బాగున్నాయి. మరి ఒకటే ఇది మరి మెదడుకు సంబంధించినటువంటి విషయాన్ని సిటీ స్కాన్ ద్వారా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా సమయం పడుతుంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ రెండిట్లో ఏదో ఒక విధంగా దాన్ని ఆ పరీక్ష నిర్వహించి విశ్లేషిస్తామని చెప్పడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు మరి టీమ్ ఆఫ్ డాక్టర్స్, అటు కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, పల్మనాలజిస్టు, జనరల్ ఫిజిషియన్ అందరినీ మరి వారితో చర్చించి ప్రపంచంలో ఎక్కడైనా నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది దయచేసి మీరు కనుక్కోవాలని చెప్పి కేసీఆర్ గారు చేతులెత్తి డాక్టర్ని విన్నవించుకున్నారు. మరి డాక్టర్స్ కూడా చెప్పారు. మరి న్యూయార్క్ లో ఇదివరకే కొంత మేము డాక్టర్స్ తో చర్చిస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీనియర్ డాక్టర్స్ చాలా కాలం అమెరికాలో, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసేటువంటి డాక్టర్స్, మా కొలీగ్ డాక్టర్స్ తో ఇప్పటికే మేము చర్చిస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక కాన్ఫరెన్స్, జూమ్ కాల్ పెట్టుకొని కూడా ఇప్పుడు మేము డిస్కస్ చేసేసి, అంటే ప్రపంచంలో నైపుణ్యమైనటువంటి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో అది కూడా మీరు